ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. స్టార్స్ అందరినీ చుట్టేసిన సమంత రంగస్థలం తర్వాత మరో స్టార్ తో జతకట్టలేదు. అయితే ఓ తమిళ స్టార్ శామ్ కి ఛాన్స్ ఇచ్చారట. 3 సార్లు జతకట్టిన ఈ ఇద్దరు 4వసారి మన ముందుకు వస్తున్నారు. ఇంతకీ సమంతను కరుణించిన ఆ స్టార్ ఎవరు? వాట్స్ ది స్టోరీ? సమంత అరుదైన వ్యాధి మయోసైటిస్ నుంచే కాకుండా కెరియర్ పరంగానూ కోలుకుంది. డివోర్స్ ఎఫెక్ట్ సమంత కెరియర్ మీద పడడంతో ఆఫర్స్ తగ్గిపోయాయి. ఈలోగా అరుదైన వ్యాధి మయోసైటిస్ బారిన పడి కోలుకోవడానికి ఏడాది పట్టింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఖుషి షాక్ ఇచ్చింది. తెలుగు స్టార్స్ పట్టించుకోకపోయినా తమిళ స్టార్ విజయ్ తో నటించే ఛాన్స్ అందుకుంది. రాజకీయాల్లోకి వెళ్లబోయే ముందు విజయ్ నటించే చివరి సినిమాలో సమంత పేరు గట్టిగా వినిపిస్తోంది. సమంత విజయ్ కాంబోలో 3 సినిమాలు వచ్చాయి. తేరి, కత్తి, మెర్సెల్ తో హిట్ పేరు అనిపించుకొని 4వ సినిమాకు రెడీ అవుతున్నారు. హెచ్ వినోద్ డైరెక్ట్ చేసే ఈ సినిమాలో హీరోయిన్ గా శామ్ పేరు అనౌన్స్ చేయకపోయినా దాదాపుగా ఖాయమైంది. ఖుషి డిజాస్టర్ తర్వాత కెరియర్ పట్టాలు తప్పినా ప్రెజెంట్ దూసుకుపోతోంది శామ్. ఎట్టకేలకి సొంత బ్యానర్లో మా ఇంటి బంగారం మూవీ అనౌన్స్ చేసినా ఇంకా షూటింగ్ మొదలు కాలేదు. ఈలోగా బాలీవుడ్ వెబ్ సిరీస్ దక్కించుకుంది. ఈ అమ్మడితో ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిటాడెల్ తీసిన రాజ్ అండ్ డీకే శామ్ కి వరుస ఆఫర్స్ ఇచ్చి ఆదుకుంటున్నారు. త్వరలో తీయబోయే యాక్షన్ వెబ్ సిరీస్ రక్త బీజ్ లో శామ్ పేరే వినిపిస్తోంది. మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ ఇక నుంచి తెలుగు హీరోనే లెక్క. మదర్ టంగ్ లో కంటే తెలుగు సినిమాలకే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ఎందుకలా? అక్కడికంటే ఇక్కడే దుల్కర్ కి అన్ని విధాలుగా కలిసొచ్చిందా? రెమ్యునరేషన్ కూడా ఇక్కడే ఎక్కువ వస్తోందా? దుల్కర్ మరో మూవీకి సైన్ చేయడానికి రీజన్ ఏంటి? వాట్స్ ది స్టోరీ? మలయాళ హీరో దుల్కర్ తెలుగు హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు. ముఖ్యంగా యంగ్ క్రేజీ బాయ్స్ నాని, విజయ్ దేవరకొండకు గట్టి పోటీ ఇస్తూ వాళ్ల ప్లేస్ ను భర్తీ చేస్తున్నాడు అనే చెప్పాలి. నాని, విజయ్ మూవీస్ పాన్ ఇండియా రిలీజ్ అయినా ఇంతవరకు తెలుగులో తప్ప మరో లాంగ్వేజ్ లో హిట్ కాలేదు. వీళ్ళిద్దరితో పోలిస్తే దుల్కర్ కున్న మార్కెట్ పెద్దది. మహానటి హిట్ తో దుల్కర్ నటించిన తమిళ, మలయాళ సినిమాలు తెలుగులో డబ్ అయ్యాయి. కనులు దోచాయంటే తెలుగులో కూడా సక్సెస్ అయ్యింది. మహానటి నిర్మించిన వైజయంతి మూవీస్, దుల్కర్ తో తీసిన సీతారామం సూపర్ హిట్ అయ్యింది. ఇక 3వ సినిమా లక్కీ భాస్కర్ రిలీజ్ కు రెడీగా ఉంది. మలయాళంలో నటించిన లాస్ట్ మూవీ కింగ్ ఆఫ్ కోతాతో బయ్యర్స్ 25 కోట్లు నష్టపోయారు. దీంతో టాలీవుడ్ ని నమ్ముకుంటూ తెలుగు సినిమాలే చేయాలనుకున్నాడు దుల్కర్. పాన్ ఇండియా మార్కెట్ ఉండడంతో తెలుగు మేకర్స్ ప్రమోషన్ బాగుంటుంది. అన్ని భాషలకు రీచ్ అవుతుంది. ఇండియన్ మూవీ టాలీవుడ్ వైపు చూడడంతో ఇక్కడే సెటిల్ అవ్వాలనుకుంటున్నాడు దుల్కర్. రెమ్యునరేషన్ కూడా 8 కోట్లు ఇస్తున్నారట. అన్ని రకాలుగా తెలుగు ఇండస్ట్రీ బాగుండడంతో లక్కీ భాస్కర్ రిలీజ్ కాకుండానే మరో తెలుగు సినిమాను సైన్ చేశాడు. దుల్కర్ కు తెలుగులో 3 హిట్స్ మహానటి, సీతారామం, కల్కి ఇచ్చిన వైజయంతి మూవీస్ 4వ సినిమాని ప్లాన్ చేసింది. ఇంకా దర్శకుడి పేరు చెప్పకపోయినా లక్కీ భాస్కర్ తర్వాత దుల్కర్ నటించే సినిమా ఇదే కానుంది. కమల్ మణిరత్నం థగ్స్ లైఫ్ లో కూడా దుల్కర్ ఇంపార్టెంట్ రోల్ వచ్చినా తప్పుకోవడంతో ఈ ప్లేస్ ను శంభుతో భర్తీ చేశారు. వరుస ఫ్లాపుల్లో ఉన్న మణిరత్నం దుల్కర్ తో తీసిన ఓకే బంగారంతో సక్సెస్ చూశాడు. థగ్స్ లైఫ్ నుంచి దుల్కర్ తప్పుకోవడం షాక్ ఇస్తోంది. సూర్య కొత్త సినిమాలో బాలకృష్ణ, బాబీ మూవీలో దుల్కర్ పేరు వినిపిస్తున్నా కన్ఫర్మ్ కాలేదు. కీరవాణి బర్త్డే సందర్భంగా చిరంజీవి విశ్వంభర ఆల్బమ్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. మరుగున పడిపోయిన ఆనవాయితీని విశ్వంభరతో తీసుకొచ్చారు చిరంజీవి. కీరవాణికి బర్త్డే విషెస్ తెలియజేస్తూ చిరు పెట్టిన పోస్ట్ లో ఏముంది? హావ్ ఎ లుక్. చిరంజీవి, బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభరకు కీరవాణి మ్యూజిక్ ఇస్తున్నాడు. గతంలో చిరు, కీరవాణి కాంబోలో వచ్చిన ఘరానా మొగుడు సూపర్ హిట్ అయింది. కె విశ్వనాథ్ డైరెక్ట్ చేసిన ఆపద్ బాంధవుడుకు కీరవాణి ఇచ్చిన ఆడియో ఆకట్టుకుంది. కీరవాణి పుట్టినరోజున చిరు రిలీజ్ చేసిన వీడియో వైరల్ అయింది. విశ్వంభర మ్యూజిక్ కంపోజిషన్ మెగాస్టార్ ఇంట్లో జరిగింది. గతంలోలా టీం కలిసి కూర్చుని ట్యూన్స్ ఫైనల్ చేసే ఆనవాయితీని గుర్తు చేస్తూ వీడియో రిలీజ్ చేస్తూ ఆస్కార్ గ్రహీతకు బర్త్డే విషెస్ తెలియజేశారు చిరంజీవి. కీరవాణి ఇచ్చిన మ్యూజిక్ బింబిసారకు బాగా హెల్ప్ కావడంతో దర్శకుడు వశిష్ఠ విశ్వంభర్కు కీరవాణినే ఎంచుకున్నాడు. సోషియో ఫ్యాంటసీ సినిమాకు ఆస్కార్ గ్రహీత అయితేనే న్యాయం చేస్తారన్న నమ్మకంతో చిరంజీవిని కూడా ఒప్పించాడట. ప్రస్తుతం చిరంజీవి నా సామిరంగా ఫేమ్ ఆషికా రంగనాథ్ పై సీన్స్ తీస్తున్నాడు దర్శకుడు. విశ్వంభరను నాన్ స్టాప్ గా షూట్ చేస్తూ 2025 సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు. రిలీజ్ కి ఇంకా 6 నెలలు ఉండగానే పూజా కార్యక్రమాలతో డబ్బింగ్ వర్క్ స్టార్ట్ చేసి ఫోటోలు విడుదల చేశారు. తెలుగు తెరకి కొత్త అందాలకు కొదవలేదు. ఇబ్బడి ముబ్బడిగా పరిచయం అవుతూనే ఉన్నారు. పెద్ద హీరోల పక్కన ఛాన్సులు రాకపోయినా యంగ్ హీరోస్ క్రేజీ ప్రాజెక్ట్స్ తో ఎంట్రీ ఇస్తున్నారు. తెలుగు సినిమాలను ఏలడానికి వస్తున్న ఆ నయా బ్యూటీస్ ఎవరో చూసేద్దామా? టాలీవుడ్ లో కొత్త నీరు శరవేగంగా ప్రవహిస్తోంది. డెబ్యూ భామనుడు ఇంట్రడ్యూస్ చేయడంలో దర్శక నిర్మాతలు పోటీ పడుతున్నారు. మహేష్ బాబుతో కలిసి ఓ యాడ్ లో నటించిన హర్యానా బ్యూటీ ఆకాంక్ష శర్మ లైలా సినిమాతో తెలుగు ఎంట్రీ ఇస్తోంది. మోడల్, యాక్ట్రెస్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఆకాంక్ష శర్మ కమర్షియల్ యాడ్స్ లో నటించింది.
మ్యూజిక్ ఆల్బమ్స్ తో పాపులారిటీ సంపాదించి టైగర్ ష్రాఫ్ తో నటించిన ఐఆమ్ డిస్కో డాన్సర్ 2.2 అనే మ్యూజిక్ వీడియో సూపర్ క్రేజ్ ని తీసుకొచ్చింది. ఆ తర్వాత టైగర్ తోనే చేసిన కసనోవా జుగ్ను మ్యూజికల్ వీడియో ఆకాంక్ష పాపులారిటీని పెంచింది. ఇలా వీడియో ఆల్బమ్స్ తో పేరు తెచ్చుకున్న ఆకాంక్ష 2022లో త్రివిక్రమ అనే కన్నడ సినిమాలో యాక్టర్ గా మారింది. సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ కావడంతో ఈ అమ్మడికి పెద్దగా అవకాశాలు రాలేదు. 2 ఏళ్ల గ్యాప్ తర్వాత లైలాతో సెకండ్ మూవీ చేస్తోంది. కన్నప్ప టీజర్ లో ఇంప్రెస్ చేయడంతో ఎవరా హీరోయిన్ అంటూ సర్చ్ చేశారు. ఓం భీమ్ బుష్ హిట్ అయిన గుర్తింపు రాని ప్రీతి ముకుందన్ కన్నప్పలో నటిస్తోంది. టీజర్ రిలీజ్ టైంలో మంచు విష్ణు అయితే ఆమె యాక్టింగ్ గురించి గొప్పగా చెప్పుకొచ్చాడు. కన్నప్ప రిలీజ్ అయితే గానీ ఈ తమిళ అమ్మాయికి ఎలాంటి క్రేజ్ దక్కుతుందో చెప్పలేం. ఓ హీరోయిన్ అయితే తెలుగులోకి ఎంట్రీ ఇవ్వడంతోనే స్టార్ హోదా దక్కించుకుంది. అప్పటి వరకు హిందీలో చాలా సినిమాలు చేసినా స్టార్డమ్ తెలుగు ఛాన్స్ తోనే వచ్చింది. ఒకేసారి 2 స్టార్స్ తో నటిస్తున్న ఆ బ్యూటీ ఎవరో చూసేద్దామా? జాన్వీ కపూర్ ఎంట్రీతోనే పెద్ద స్టార్స్ తో ఆడి పాడేస్తోంది. ఎన్టీఆర్ తో నటిస్తున్న దేవరా రిలీజ్ కాకుండానే రామ్ చరణ్ హీరోయిన్ అయిపోయింది. బుచ్చిబాబు డైరెక్షన్ లో ఈ సినిమా సెట్స్ పైకి రానుంది. సినిమాకు 5-6 కోట్లు డిమాండ్ చేసే స్థాయిలో ఉంది జాన్వీ. పూణే భామ భాగ్యశ్రీ బోర్సే తెలుగులో లక్కీ హీరోయిన్ అయిపోయింది. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసి హిందీ సినిమా యారియాన్ 2తో వెండి తెరకు పరిచయమైంది. ఈ అమ్మడి యాక్టింగ్ కన్నా గ్లామర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో పాటు ఆఫర్స్ కూడా చుట్టుముట్టాయి. హరీష్ రవితేజ సినిమా మిస్టర్ బచ్చన్ తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. డెబ్యూ సినిమా రిలీజ్ కాకుండానే విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి సినిమా ఆఫర్ అందుకుంది భాగ్యశ్రీ. మాలీవుడ్ బ్యూటీ మాలవిక మోహన్ తెలుగు తెరపై కనిపించకపోయినా సోషల్ మీడియాలో గ్లామర్ ఫోజులిచ్చి యూత్ లో గుబుల్ రేపింది. మాస్టర్ మూవీలో విజయ్ తో నటించి కాస్త గుర్తింపు తెచ్చుకుంది. ఈ అమ్మడి కెరియర్ స్టార్ట్ చేసి 10 ఏళ్లవుతున్నా 10 సినిమాలు కూడా చేయలేదు. ఇంతకాలం మంచి పర్ఫార్మర్ అనిపించుకోకపోయినా గ్లామర్ తో నెట్టుకొచ్చింది. ప్రభాస్ రాజాసాబ్ లో నటిస్తోంది. ఇలా కొత్త అందాలు తెలుగులో అదృష్టం పరీక్షించుకుంటున్నాయి. జపాన్ లో హిట్ కొట్టడం ఎలా? జపనీస్ మార్కెట్ పెంచుకోవడం ఎలా? ఇండియన్ మేకర్స్ జపాన్ వసూళ్లపై ఎందుకు కన్నేశారు? జపాన్ లో రిలీజ్ అవుతున్న తెలుగు, హిందీ హిట్స్ ఏంటో చూసిద్దామా? RRR రిలీజ్ అయిన 6 నెలల తర్వాత జపాన్లో విడుదలైంది. ప్రమోషన్ కోసం రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి జపాన్ వెళ్లి ఓ వారం రోజుల పాటు ప్రమోషన్ చేశారు. RRR జపాన్లో 20 కోట్లు కలెక్ట్ చేసి ఎక్కువ వసూళ్లు సాధించిన ఇండియన్ మూవీగా కొత్త రికార్డు క్రియేట్ చేసింది. దీంతో ఇండియా మూవీ మేకర్స్ కన్ను జపాన్ పై పడింది. ఇండియన్ మూవీ సలార్, జవాన్ జపాన్ లో రిలీజ్ అవుతున్నాయి. ముందుగా సలార్ ఈ నెల 5ను విడుదల చేస్తున్నారు. దాదాపు 300 కోట్లతో రూపొందిన సలార్ వరల్డ్ వైడ్ 700 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. బాహుబలి 2 తర్వాత వరుస ఫ్లాప్లు చూసిన ప్రభాస్ సలార్ తో ఫామ్ లోకి వచ్చాడు. ప్రభాస్ నటించిన కొన్ని సినిమాలు అక్కడ మంచి కలెక్షన్ సొంతం చేసుకున్నాయి. సలార్ జపాన్ రిలీజ్ ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. సలార్ జపాన్ రిలీజ్ సందర్భంగా ప్రభాస్ స్పెషల్ వీడియో పోస్ట్ చేశాడు. 2023లో రిలీజ్ అయి బాలీవుడ్ టాప్ గ్రాసర్ గా నిలిచిన జవాన్ కూడా జపాన్ లో అడుగు పెడుతోంది. షారూక్, నయన జంటగా అట్లీ డైరెక్ట్ చేసిన జవాన్ 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేసి జపాన్ లో సత్తా చాటడానికి జవాన్ నవంబర్ 29న ఎంట్రీ ఇస్తోంది.